పండగ వస్తుంది కదా, శ్రావ్య నందులను పిలుద్దామని చెప్పేసి గౌతమ్ ఫ్యామిలీ మొత్తం యామిని వాళ్ళ ఇంటికి వస్తారు. వచ్చేసరికి పాపం శ్రావ్య ముతక చీరలు కట్టుకొని కింద కూర్చొని ఏదో పని చేస్తూ ఉంటుంది. శ్రావ్యను చూసిన వీళ్ళందరూ షాక్ అయ్యి గుమ్మం దగ్గరే నిలబడితే అటుగా సోఫాలో కూర్చున్న యామిని ఒకసారి వాళ్ళని చూసి లేచి నిలబడి అంటారు కదా, రండి రండి మీరు ఎప్పుడు వచ్చారు అని చెప్పేసి అంటది వెటకారంగా. అప్పుడు అర్జున్ ప్రసాద్ వీళ్ళందరూ లోపలికి వస్తారు. వచ్చి అర్జున్ ప్రసాద్ అంటారు కదా, రేపు పండగ కదా, శ్రావ్య నందులకి కొత్త బట్టలు పెట్టి మీ అందరినీ పండగకి పిలుద్దామని వచ్చాము యామిని అని చెప్పేసి అంటే అప్పుడు గౌతమ్ వాళ్ళ నాయనమ్మ కూడా అంటుంది, పండగకి మీరు అందరు రావాలి యామిని అని చెప్పేసి అంటుంది గౌతమ్ వాళ్ళ నాయనమ్మ. అప్పుడు యామిని ఉండంట కదా, వచ్చి ఏం చేయాలండి అని చెప్పేసి వేటకారంగా అంటుంది యామిని. అప్పుడు గౌతమ్ వాళ్ళ అమ్ముండి అంటే కదా, ఏం చేయాలంటారు ఏంటో దినా, అందరం కలిసి పూజ చేసుకుందాం అని చెప్పేసి అంటది గౌతమ్ వాళ్ళ అమ్మ. అప్పుడు ఆమెను ఉన్నట్టు కదా, పూజలో ఎవరు కూర్చుంటారు, మీ కొడుకు గౌతమ్, కోడలు అహల్య, అంతేగా. మా ఇంటి నుంచి మీ ఇంటికి ఏ పూజలకు కానీ ఏ ఫంక్షన్లకు కానీ ఎవరం రామ్ అని చెప్పేసి అంటది. అప్పుడు అందరు షాక్ అలానే చూస్తారు. అప్పుడు వెంటనే అహల్య ఉండి అంటది కదా, మీరు రాకపోతే ఎలా అండి అని చెప్పేసి అంటే యామిని కోపంగా నువ్వు మాట్లాడకు అని చెప్పేసి గట్టిగా అహల్యను చూసుకుంటూ అంటది. మరి ఫంక్షన్కి వీళ్ళు వస్తారా, లేకపోతే అవమానం చేసి వాళ్ళని తిరిగి పంపించేస్తుందా యామిని? పాపం బిడ్డ పరిస్థితి చూసి వాళ్ళు బాధపడతారా? శ్రావ్యం చూసి అహల్య అసలు ఏంటి ఇలా అయిపోయిందని గౌతమ్ అహల్య ఇద్దరు బాధపడతారు. అసలు ఏం జరుగుతుందో రేపటి ఎపిసోడ్లో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. బాయ్.